మీకు వర్షాలు బాగా అవునా? ఏంటండి? హలో, త్రిపుర రహస్యం. మొదలు పెడతారా ఎవరైనా? వసంత గారు కానీ వసంత గారు కానీ. ఆ, 19వ అధ్యాయం కదా. 19వ అధ్యాయం ఇంకా మొదలు నిన్న పెట్టి 18 అయిపోయింది. నిన్న 18 అయితే అవుతున్నాండి నిన్న 19. 18 అయింది కదా. ఆ, ఓం శ్రీ గురుభ్యో నమః. 18 మే 2023 త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలోని 19వ అధ్యాయంని లక్ష్మి గారు చదివి మనకి వివరిస్తారు. భార్గవుడు దీనిని మరలా ప్రశ్నించాడు. అయ్యా, సత్సంగం, ఈశ్వర అనుగ్రహం, దోష దృష్టి, ముక్తిని కలిగించడానికి మూల కారణాలని చెప్పారు. వీటిలో ముఖ్యమైన ఆది కారణం ఏది? అది ఎలా ప్రాప్తించును? నిష్కారణంగా ఏదీ సంభవించదని కదా పెద్దల నిశ్చయం. కావున ఆ ఆది కారణమైన నిర్హేతుకంగా ఎలా కలుగుతున్నది? ఇది వివరించి చెప్పండి. దత్తాత్రేయుడు ఇలా చెబుతున్నాడు. భార్గవ, శ్రేయస్సుకు ఆది కారణాన్ని చెబుతున్నాను, వినుము. కేవల చిద్రూపిణి అయిన ఆ దేవి తన యొక్క స్వాతంత్ర వైభవం చేత అద్దంలోని ప్రతిబింబం వలె తన యందు జగత్తనే చిత్రమును భాషింపచేస్తున్నది. అనాది అయిన అజ్ఞానం చేత కప్పబడి ఉన్న జీవుల యొక్క హితమును కోరుతూ ఆమెయే హిరణ్యగర్భ శరీరంతో కోరికలనన్నింటినీ తీర్చునట్టి వేద సముద్రమును ప్రకాశింపజేసింది. జీవులు స్వభావం చేత విచిత్రములైన కామవాసనలు గలవారు. వీరికి ఎలా శుభం కలుగును అని ఆ బ్రహ్మదేవుడు ఆలోచించి విచిత్రములైన ఫలములను కలిగించే వివిధ కర్మలను సృష్టించాడు. మనుష్యుడు సహజంగా మంచిని గాని చెడును గాని చేస్తూనే ఉంటాడు. దాని చేత పశుపక్షాది జాతులలో అనేక పర్యాయములు జన్మిస్తూ జీవుడు ఏదో ఒక కర్మ యొక్క పరిపాకం చేత మానవ శరీరాన్ని పొందుతున్నాడు. అప్పుడు అతడు అనేక కోరికలు గలవాడై స్వర్గమును కోరువాడు, యజ్ఞమును చేయవలను అని మొదలుగా వేద శాస్త్రములలో చెప్పబడి ఉన్న కర్మలను గురించి విని వాటిని చేయటానికి పూనుకున్నాడు. ఆ కర్మలలో రవ్వంత లోపం కలిగిన ఫలం కలగదని గ్రహించి దుఃఖితుడై ఇప్పుడు ఏమి చేయవలన అని ఒకానొక సత్పురుషుని ఆశ్రయించును. అప్పుడు ప్రసంగవశములో మహేశ్వరుని యొక్క మాహాత్మ్యమును అతడు వినును. అప్పుడు పూర్వపుణ్య వశం వలన ఆ సత్పురుషుని యొక్క అనుగ్రహం చేత ఈశ్వరుని ఆరాధించాలి అనే తలంపు కలుగును. కావున పూర్వపుణ్య పరిపాకం వల్లనే శ్రేయస్సు అనే సౌధం యొక్క సోపాన పంక్తిలో ఒక మెట్టుగా సత్సంగమును పొందును. శ్రేయస్సు చాలా వరకు సత్సంగం వల్లనే సంభవిస్తున్నది. ఒకానొక చోట చాలా గొప్ప పుణ్యం చేత గాని తీవ్ర తపస్సు చేత గాని శ్రేయస్సు కలుగుట కలదు. అప్పుడు ఒకప్పుడు పైనుండి పండు రాలిపడినట్లుగా ఆకస్మికంగా శ్రేయస్సు ప్రాప్తించుట కలదు. కావున కారణముల యొక్క వైచిత్ర్యాన్ని బట్టి శ్రేయస్సు యొక్క ప్రాప్తిలో కూడా చిత్రములైన భేదములు కనిపిస్తున్నాయి. అలాగే బుద్ధి అందలి భేదముల చేత వాసనల యొక్క తారతమ్యం వలన సాధనములోని విశేషములను బట్టి జ్ఞానుల యొక్క స్థితి యందు వైచిత్ర్యం కనిపిస్తోంది.
సహజంగా ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు తక్కువగా ఉండునో వానికి అల్పమైన సాధన చేతనే జ్ఞానం సిద్ధించును. ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు దట్టంగా ఉండునో వానికి జ్ఞానం కలిగినా అది మేఘం చేత కప్పబడిన సూర్యబింబం వలె ఉండును. వాడు చిరకాలము నిధి ధ్యాసన గావిస్తే వానికి జ్ఞానం నిర్మలంగా భాషించును. ఈ కారణం చేత జ్ఞానుల యొక్క స్థితి అనేక విధములుగా కనిపిస్తున్నది. బ్రహ్మ జ్ఞానులకు పరస్పరం స్థితి భేదం ఎలా ఉందో చూడుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వభావం చేత జ్ఞానులే. వారి యొక్క జ్ఞానంలో మాలిన్యం ఉందని చెప్పడానికి వీలు లేదు. కానీ స్వభావం వల్ల కలిగే గుణముల చేత వారి స్థితి యందు కలుగుతున్న భేదములను చూడుము. గుణముల యొక్క భేదములను బట్టి తెల్లగా ఉన్న జ్ఞాని యొక్క శరీరం నల్లదనమును ఎలా పొందట్లేదో అలాగే ఆయన యొక్క చిత్త స్వభావం కూడా మార్పు చెందదు. అత్రి కుమారులైన మమ్మల్నే చూడు. దుర్వాసుడు, చంద్రుడు, నేను భిన్న స్థితుల్లో ఉన్నాము. దుర్వాసుడు కోపం గలవాడుగా, చంద్రుడు కామం గలవాడుగా ఉండగా నేను వర్ణాశ్రమాది చిహ్నములను అన్నిటినీ వదిలి ఉన్నాను. వశిష్ఠుడు కర్మిష్ఠుడై ఉండగా సనకాదులు సన్యాసులై ఉన్నారు. నారదుడు భక్తిపరుడు కాగా శుక్రుడు కవిత్వం చెబుతూ దైత్యులను ఆశ్రయించి ఉండగా బృహస్పతి దేవతలకు గురువై ఉన్నాడు. వ్యాసుడు శాస్త్ర నిర్మాణ పరాయణుడు కాగా జనకుడు రాజ్యం చేస్తున్నాడు. జడభరతుడు సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. ఈ స్థితి భేదములకు కారణం వినుము. అపరాధం, కామం అనే వాసనల కన్నా కర్మవాసన బలిష్టం. అది ఎవరి యందు పూర్తిగా నశించునో వారు మేధావులు అని చెప్పబడుతున్నారు. వారికి అపరాధ వాసన ఉండనే ఉండదు. ఇంకా కామాది వాసనలు ఉన్నా అవి జ్ఞానానికి ప్రతిబంధకములు కావు. అటువంటి వారికి వైరాగ్యం, మననం, సమాధి మొదలైన వాటితో పని లేదు. వారు ఒకసారి తత్వమును వినగానే అప్పుడే కొంచెం మనన ధ్యానములు చేసుకుని నిస్సందేహంగా ఆత్మను తెలుసుకుని జనకాదుల వలె జీవన్ముక్తులు అవుతున్నారు. వారు అంతకు పూర్వం వైరాగ్యాదులను అభ్యసించి కామాది వాసనలను పోగొట్టుకుని ఉండలేదు. అందువలన ఆ వాసనలు వారి యందు పూర్వం వలె పైకి వచ్చును. వారికి ఆ వాసనల వలన ఏ సందర్భంలోని బుద్ధికి మాలిన్యం కలగదు. వారు స్వరూపం నుండి తొలగట సంభవించదు. వీరిని ఉత్తమ జ్ఞానులు అని విద్వాంసులు చెబుతారు. ఇక కర్మవాసన చేత మూఢమైన చిత్తం గల వారికి సాక్షాత్తుగా ఈశ్వరుడు బోధించినా జ్ఞానం కలగదు. దృఢమైన అపరాధ వాసన గలవారికి కూడా జ్ఞానం కలగదు. ఎవరికి అపరాధ కర్మవాసనలు అల్పంగా ఉండి కామవాసనలు అధికంగా ఉండునో అటువంటి వారికి అనేక పర్యాయములు శ్రవణ, మనన, నిధి ధ్యాసములు చలుపట వలన చాలా కష్టంతో చిరకాలమునకు జ్ఞానం కలుగును. వీరికి వ్యవహారం స్వల్పంగా ఉంటుంది. వీరు ఎక్కువ కాలం సమాధిలోనే గడుపుతూ ఉంటారు. మనన, నిధి ధ్యాసనాదుల అభ్యాసం యొక్క అతిశయం వలన వీరికి మనస్సు ఇంచుమించుగా నశించినట్లే అగును. ఇలా నష్టప్రాయమైన మనస్సు గల జ్ఞానులు మధ్యములు అని చెప్పబడతారు. వీరిలో కొందరికి మనన, నిధి ధ్యాసనముల అభ్యాసం దృఢంగా ఉండకపోవచ్చే వాసనలు క్షీణించవు, మనస్సు నశించదు. వీరికి శ్రవణం వలన జ్ఞానం కలిగిన అది కామ క్రోధాది వాసనల చేత మాటిమాటికి కప్పబడింది. ఇటువంటి వారిని సమనస్కులు, మంద జ్ఞానులు, అధమ జ్ఞానులు అని చెబుతారు. ఉత్తములు, మధ్యములు అయిన వారు మాత్రమే జీవన్ముక్తులు అని చెప్పబడతారు. అధములైన కేవల జ్ఞానులు ప్రారబ్ధానికి అధీనులై సుఖదుఖాలని అనుభవిస్తూ దేహాంతంలో ముక్తిని పొందుతారు. మధ్యమ జ్ఞానులు ప్రారబ్ధాన్ని జయిస్తారు. మనస్సు అనే భూమిలో ప్రారబ్ధం అనే బీజం భోగరూపంలో అంకురించుతుంది. కానీ వీరికి మనస్సు నశించిపోవచ్చే
ఆ ప్రారబ్ధ బీజములు గాదెలో అడుగున పడి ఉండే ధాన్యపు గింజలాగా మొలకెత్తక క్రమంగా నశించిపోతాయి. ఉత్తమ జ్ఞానులకి బహుమానసులు అని పేరు గలదు. ఎవరి యొక్క మనస్సు ఆత్మరూపమై బాహ్య విషయములలో ప్రసరిస్తూ ఆయా వస్తువుల యొక్క రూపాన్ని పొందుతున్నా ఆత్మరూపాన్ని కోల్పోదో వారు బహుమానసులు. ఒక మనస్సు ఇన్ని రూపములతో ఎలా ఉండును అని శంకింపవద్దు. మిక్కిలి మేధావైన వాడు ఒక్కొక్కప్పుడు ఏకకాలములోనే 5-6 కార్యములను దేనియందు తొట్టుపడక నిర్వహిస్తున్నాడు. ఒకడు నడుస్తూ మాట్లాడుతూ పని కూడా చేయను. తన శిష్యులు అనేకులు వేదములు వల్లివేస్తున్నప్పుడు వారిలో సంభవించే అపశబ్దములను వర్ణ స్వర భేదములను గురువు గుర్తిస్తున్నాడు. నీవు సహస్రబాహువులు గల కార్తవీర్యుని జయించావు కదా. అతడి ఏకకాలంలోనే అనేక విధములైన ఆయుధములను అనేక బాహువులతో గైకొని ఏ ఆయుధము యొక్క ప్రయోగములోనూ పొరపాటు పడకుండా యుద్ధం చేయటాన్ని నీవు చూసే ఉంటావు. అటువంటి వారి యొక్క మనస్సు వారు నిర్వహిస్తున్న కార్యముల పద్ధతిని అనుసరించి అనేక విధములుగా రూపొంది ఆయా కార్యములను ఏకకాలములోనే నిర్వహిస్తున్నది. అలాగే ఉత్తమ జ్ఞానుల యొక్క మనస్సు కూడా బాహ్యములో అనేక పదార్థముల రూపములను పొందుతున్నా ఎల్లప్పుడూ ఆత్మస్వరూపానికి విరుద్ధం కాకుండా ఉంటుంది. అనగా వారికి స్వరూప విస్మృతి ఎప్పుడూ ఉండదు అన్నమాట. వారిని బహుమానసులు అంటారు. వారి యొక్క మనస్సులో ప్రారబ్ధ బీజములు సుఖరూపంలో గాని దుఃఖరూపంలో గాని అంకురించగానే జ్ఞానం అనే అగ్ని వాటిని దగ్ధం చేస్తుంది. మొలకయే నశించినప్పుడు చెట్టు ఉండదు, ఫలం అసలే ఉండదు. సుఖదుఖములనే అంకురమునకు హర్షశోకములు ఫలములు. సుఖం గాని దుఃఖం గాని తోస్తున్నంతనే ఇది నా స్వరూపం కాదు అని త్రోసివేస్తే సుఖం వలన హర్షం గాని దుఃఖం వలన శోకం గాని కలగదు. అనగా సుఖదుఖములు భాషించునే గాని అవి ఫలం వసంగం. 1,00,000 రూపాయల బహుమతి వచ్చిందని తెలియట సుఖం. అది కలగగానే బంధుమిత్రులకు చెప్పి విందులతో వినోదములతో ప్రసంగములతో సంతోషించుట హర్షం. 1,00,000 రూపాయలు నష్టం వచ్చిందని తెలియట దుఃఖం. అది కలిగినంతనే 10 మందితో చెప్పుకొని విలపిస్తూ దిగులు పడి ఉండుట శోకం. పామరులకు సుఖం వలన హర్షం, దుఃఖం వలన శోకం కలుగుతూ ఉండగా జ్ఞానికి సుఖదుఖములు పుట్టిన వెంటనే నశించును. అందువలన హర్షశోకములు కలగవు. మరి లోకంలో జనులు సుఖాన్ని పెంపొందించుకోవడానికి దుఃఖాన్ని తొలగించుకోవడానికి వ్యవహారం చేస్తున్నారు. సుఖదుఖములు పుట్టిన వెంటనే నశిస్తే జ్ఞానికి లోకంలో వ్యవహారం ఎలా జరుగుతుంది? వారు ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆ వ్యవహారానికి ఆవశ్యకములైన భావములను కల్పించుకుంటారు. పెద్దవాడు చిన్నపిల్లవానితో చేరి ఆడుతున్నప్పుడు గెలిచినప్పుడు హర్షం, ఓడిపోయినప్పుడు శోకం ఎలా ప్రదర్శించునో అలాగే జ్ఞాని కూడా ఆయా వ్యవహారాలకు తగిన భావములను ప్రదర్శించునే గాని యథార్థంగా హర్షశోకములను పొందడు. చదరంగంలో ఏనుగులు గుర్రములు పోయి ఓటమి కలుగుతున్నప్పుడు పిల్లవాడు అంతా సత్యమైనట్లే విషాదం చెందుతాడు. పిల్లవాని వినోదం కొరకు ఆడుతున్న పెద్దవానికి ఇదంతా అసత్యం, వినోద మాత్రం అని రూఢిగా తెలియటచే విషాదం కలగదు. ప్రపంచం సత్యం అనే భావం దృఢంగా ఉండటంచే ఆ వ్యవహారంలో పామరులు హర్షశోకములు పొందుతున్నారు. ప్రపంచం అసత్యం, వ్యవహారం వినోద మాత్రం అనే భావం దృఢంగా ఉండటచే జ్ఞానులకి హర్షశోకములు కలగవు. అలాగే వారు ఇతరుల కష్టసుఖములలో సానుభూతిని చూపినప్పుడు విషాదమును సంతోషమును ప్రకటిస్తారే గాని మనస్సులో ఏ భావాన్ని కలిగి ఉండరు. ఈ విధంగా వారి వ్యవహారాలలో ఇతరుల విషయంలో వలె తమ విషయాల్లోనూ ఆసక్తి లేకుండా ఉంటారు. మేధావులైన జ్ఞానులు వాసనలను నశింపచేసుకోవడానికి మనోనిరోధం మొదలైన సాధనలను అవలంబించి ఉండకపోవటచే ఆ వాసనలు వినాశనం చెందవు.
అందువలన వారు పూర్వవాసనలను అనుసరించే వ్యవహరిస్తూ ఉంటారు. ఆ కారణం చేతనే మనోనిరోధం మొదలైన సాధనలను అవలంబించి ఉండకపోవటచే ఆ వాసనలు వినాశనం చెందవు. అందువలన వారు పూర్వవాసనలను అనుసరించే వ్యవహరిస్తూ ఉంటారు. ఆ కారణం చేతనే కొందరు కర్మనిష్ఠులుగా, కొందరు కాముకులుగా, మరికొందరు కోపం గలవారుగా కనిపిస్తూ ఉంటారు. అనేక విధములైన ప్రవర్తనలు వారి యందు కనిపించును. మనస్సు నశింపక మందజ్ఞానులై ఉన్నవారు కూడా దృశ్యమంతా అసత్యమే అని నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సమాధి స్థితిలో వారికి స్వరూపం తప్ప ఇంక ఏది భాషించదు. తెంపు లేకుండా స్వరూపాన్ని స్మరించుటయే సమాధి. హఠయోగులు సాధించే స్థితి సమాధి కాదు. మరి హఠయోగులకి కూడా చిత్త నిరోధం వలన జ్ఞానుల వలె నిర్వికల్పమైన ఆత్మతత్వమే భాషించును కదా. వారి స్థితిని సమాధి అని ఎందుకు చెప్పరాదు? నిర్వికల్పమైన ఆత్మస్వరూపం సర్వమును ఆశ్రయమై ఎల్లప్పుడూ అందరికీ స్ఫురిస్తూనే ఉన్నది. అది స్ఫురించకపోతే ఏదీ భాషించదు. మరియు అది వికల్పరహితంగా జాగ్రత్త నుండి నిద్రలోకి జారినప్పుడు, నిద్రను వదిలి జాగ్రత్త దశలోకి ప్రవేశించేటప్పుడు ముందుండే స్థితి మొదలుగా వెనక చెప్పిన దశలలో భాషిస్తూనే ఉన్నది. అంత మాత్రం చేత మరొకసారి ఈ వాక్యం చెప్తాను. అంటే వారి స్థితిని సమాధి అని ఎందుకు చెప్పరాదు? నిర్వికల్పమైన ఆత్మస్వరూపం సర్వమునకు ఆశ్రయమై ఎల్లప్పుడూ అందరికీ స్ఫురిస్తూనే ఉన్నది. అది స్ఫురించకపోతే ఏదీ భాషించదు. మరియు అది వికల్పరహితంగా జాగ్రత్త నుండి నిద్రలోకి జారినప్పుడు, నిద్రను వదిలి జాగ్రత్త దశలోనికి ప్రవేశించినప్పుడు ముందుండే స్థితి మొదలుగా వెనక చెప్పిన దశలోకి భాషిస్తూనే ఉన్నది. అంత మాత్రం చేత అందరికీ సమాధి కలుగుచుందని చెప్పుటకు లేదు కదా. హఠయోగులకు నిరోధ సమయంలో సమాధి ఉన్నదంటే తక్కిన వారికి పైన చెప్పిన దశల్లో అది ఉంది. కావున నిర్వికల్పమైన ఆత్మతత్వ విజ్ఞానం కలవారు విమర్శపూర్వకంగా స్వరూపానుసంధానం చేయనప్పుడు చిత్తమునకు కలిగే విశ్రాంతినే విద్వాంసులు సమాధి అని చెబుతున్నారు. ఇక్కడ ఈ విషయమును గమనించు. శ్రవణాదుల చేత నిర్వికల్పమైన ఆత్మతత్వాన్ని ఎరుగని హఠయోగులు రెండు విధములుగా ఉంటారు. కొందరు పతంజలి చెప్పిన యోగములో అష్టాంగముల యొక్క సాధన చేత సిద్ధిని పొందుతారు. మరికొందరు ప్రాణాయామం యొక్క అతిశయం చేత కుండలిని, సుషుమ్న మొదలైన వాటిని భేదించుచు సిద్ధిని పొందుతారు. ఇద్దరికీ సమాధి స్థితిలో నిద్రలో వలె సుఖానుభవం ఉంటుంది. ఆ స్థితిలో వారికి అజ్ఞానం యొక్క విక్షేప శక్తి తొలగిపోనే గాని ఆవరణ శక్తి నశించదు. జ్ఞానులకు సమాధిలో విక్షేపం, ఆవరణం అనే రెండూ ఉండవు. మరి హఠయోగి యొక్క సమాధి స్థితికి నిద్రకు భేదం ఏమిటి? నిద్రలో మనస్సు తమస్సు యొక్క పరిణామం చేత అమావాస్య యొక్క చీకటిలో వలె మూఢమై ఉంటుంది. హఠయోగికి సమాధిలో మనస్సు సత్వము యొక్క పరిణామం చేత ప్రకాశిస్తున్న ఆత్మతత్వం అవిద్యచే ఆవరించబడిచే మేఘము చేత ఆవరించబడిన సూర్యుని వలె చక్కగా ప్రకాశింపదు. మరి జ్ఞానులకు అవిద్య యొక్క ఆవరణం ఉండదు. అందువలన సమాధిలో వారి మనస్సు సత్వ పరిణామం పొందినప్పుడు మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్యుని వలె ఆత్మతత్వం ప్రకాశించును. ఉత్తమ జ్ఞానులు వ్యవహారపరులే ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానం వేద్యములైన విషయాలకు సంబంధించక శుద్ధమై ఉంటుంది. సమాధి అనగా విషయ సంబంధ రహితమైన జ్ఞానస్థితియే కదా. కావున వారికి సమాధి సహజంగానే ఉండును. ఆకాశానికి నల్లదనం అసత్యం అని తెలుసుకున్న వాని యొక్క జ్ఞానం ఆకాశ విషయంలో ఎప్పుడూ నల్లదనాన్ని పొందదు. అలా కాకపోతే ఆకాశానికి నల్లదనం లేదని తెలుసుకున్న వానికి కొనని వానికి భేదమే ఉండదు. ఎండమావులను తెలుసుకున్న వానికి కూడా అక్కడ నీరు ఉన్నట్లే కనిపించును. అయినా తెలియని వాడు ఆ నీటి కొరకు పరిగెత్తినట్లు తెలిసిన వాడు పరిగెత్తడు.
అలాగే జ్ఞానికి కూడా పదార్థములు అజ్ఞానికి వలె కనిపిస్తున్నా వాటిలో అతనికి సత్యత్వ బుద్ధి ఉండదు. అందువలన వాటిని సంపాదించి సుఖించాలి అనే అజ్ఞాని తాపత్రయం పొందుతూ ఉంటే జ్ఞాని వాటి విషయాన్ని అసలు పట్టించుకోడు. అందువలన ఎండమావుల్లో నీరులాగా వానికి ప్రపంచం గోచరిస్తున్నా అది అసత్యం అని వానికి రూఢిగా తెలుసు. కావున వాని జ్ఞానం శుద్ధంగానే ఉండును. మనస్సు నష్టమైన జ్ఞానికి వేద్య సంబంధం ఉండదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మనీ దశ అని చెబుతారు. విషయాలు సత్యములు అనే భావంతో వాటిపై ప్రసరించుటయే మనస్సుకి చలనం. మధ్యమ జ్ఞానులకు మనోవ్యాపారమే ఉండదు. ఉత్తమ జ్ఞానులకు వ్యవహారం జరుగుతున్నప్పుడు వారి మనస్సు అసత్యంగా నిశ్చితమై ఉన్న ప్రపంచంలో చలిస్తున్నట్లు కనిపిస్తున్నా అది అత్యంత నిశ్చలంగానే ఉండదు. అదే వారి బహుమానసత్వం. మనస్సులోని ఒక భాగం చేత వారు వ్యవహారాన్ని నిర్వహిస్తున్నా మరొక భాగం చేత నిశ్చలంగా ఉంటారు. ఆ నిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడూ సహజమై ఉంటుంది. ఇది నీవు అడిగిన జ్ఞానుల యొక్క స్థితి భేదములు. ఇది జ్ఞానఖండంలోని జ్ఞానుల స్థితి భేదములనే 19వ అధ్యాయము 20వ అధ్యాయం విద్యాగీత. దత్తాత్రేయుడు పరశురామునితో ఇది ఇంకా అర్థమైందా? ఇది మళ్ళీ 20వ అధ్యాయానికి వెళ్దామా? లక్ష్మి 19వ అధ్యాయం కొంచెం ఎసెన్స్ చెప్పు, అది చెప్పగలిగితే ఎంత దీనికి. ఒక్కసారి మంచినీళ్ళు తెస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు. వసంతలత, నీకేమైనా అర్థమైందా? ఏంటి 19వ అధ్యాయం కూడాను అలా చదువుతూ ఉంటే ఏంటంటే కొంచెం క్లారిటీ తక్కువ. ఒకటే అంటే ఉత్తమ జ్ఞానులకి మధ్యమ జ్ఞానులకి నిన్నను కూడా చదివారు. అదే మధ్యమ జ్ఞానులకి అధమ జ్ఞానులకి తేడా ఏమిటి, జ్ఞానుల తాలూకు స్థితుల్లో తేడాలు ఉంటాయి అని చెప్పారు. అందరూ జీవన్ముక్తులే అయినా సరే రకరకాల స్థితులు, కొంతమందికి ఆ వాసనలు పోవు, అందుకని వాళ్ళ తత్వంలో తేడా ఉంటుంది. అందరికీ జ్ఞానం ఉన్నా సరే అని ఏవో ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, దూర్వాసుడు, చంద్రుడు, వశిష్ఠుడు, వీళ్ళందరికీ అవి వాళ్ళు ఆ వాసనల కారణంగానే ఆ చిన్న చిన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళు అంటే సమాధిలో స్థితిలోని అంటే కంప్లీట్ గా జ్ఞానం అర్జించిన వాళ్ళే అని చెప్తూ ఇందులో మళ్ళీ తేడాలు ఉత్తమ జ్ఞానిలో బహుమానసులు అని కూడా అంటారు. అంటే వాళ్ళకి మనస్సు ఒక పక్క నుంచి వ్యవహారం చేస్తున్నా సరే ఇంకో పక్క నుంచి వాళ్ళది అది నిశ్చలంగా ఉంటుంది అని, అందువల్ల వాళ్ళు కంప్లీట్ గా ఏంటంటే సమాధి స్థితి. రెండోది ఏంటంటే మధ్యములు, అదే చంద్రుడు తాలూకా ఏదో మేఘాల మధ్య నుంచి ప్రకాశిస్తున్న చంద్రుడి లాగా మధ్య మధ్యలో ఏంటంటే అంటే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది ఉన్నది వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నా సరే, అంటే అదే హఠయోగం అది చెప్తున్నారు. అలాగా అంటే కంప్లీట్ సమాధి స్థితిని చేరుకున్నా సరే వాళ్ళకి మధ్య మధ్యలోనేంటి ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసి ఉంటారు. అది మధ్యమ జ్ఞాని. అధమ జ్ఞానికి ఎక్కువగా ఏంటంటే వాళ్ళు వాసనల కోపంతో మధ్యమ జ్ఞానికి మనస్సు పనిచేయదు.
మనస్సు నిశ్చలం అయిపోతుంది. అది మధ్యమ జ్ఞానం. మనస్సు నిశ్చలం అవదనా అవుతుందనా? అయిపోతుంది. అందుకని వాళ్ళకి మనస్సుతో ఇంకా సంబంధం లేకుండా ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉండిపోతున్నారు. అది మధ్యమ జ్ఞానం. అంటే మనస్సు పనిచేయదు. లేదు, మనస్సు పనిచేయదు అంటే ఏ ఏ మనస్సు పనిచేయదు? వ్యావహారిక జ్ఞానంలో ఉండే మనస్సు పనిచేయదా ఏమిటి? ఏదీ లేదు ఇక్కడ. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకి మనస్సు నిశ్చలం అయిపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటారు. అయితే ఏంటి మామూలు వాళ్ళు వ్యవహారాలు చేయరంటావా? ఆహా, అందుకే కదా వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. అలా కాకుండా మనస్సు వాళ్ళకి అయితే వాళ్ళే హఠయోగులా? హఠయోగులు కాదు. హఠయోగానికి తేడా ఏం చెప్పారంటే అవిద్య ఉంటుంది హఠయోగంలో. ఏదో మనో నిరోధం చేసేసి మనస్సు ద్వారా మూడో వాళ్ళు ఏంటంటే మనస్సు నశించకుండా మందజ్ఞానులే ఉన్నవారు కూడా దృశ్యమంతా అసత్యమే అని నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మరి మందజ్ఞానం కలిగి ఉంటారు. తెలుసున వాళ్ళకి, అవును తెలుసున వాళ్ళకి ఇది అసత్యం అని. అయినా సరే వాళ్ళు అంటే కొంత అవిద్య ఉంటుందో ఏమో మరి నాకు తెలియదు. అది తెలిసినా సరే దాని నుంచి బయటకు వచ్చేసి ఇంద్రియ విషయాలకి వాటికి లోనవుతూ ఉంటారు. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అని నాకు అనిపిస్తుంది. నాకు అంతగా అంత క్లారిటీ లేదు. కొంచెం ఒక ఉత్తమ జ్ఞానులకే నాకు క్లారిటీ ఉంది, మిగతా రెండు మాత్రం క్లారిటీ తక్కువే. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనస్సు నిశ్చలం అయిపోతుంది మధ్యమ జ్ఞానం. మనస్సు నశించక మందజ్ఞానులై ఉన్నవారు కూడా దృశ్యమంతా అసత్యమే అని నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సమాధి స్థితిలో వారికి స్వరూపం తప్ప ఇంక ఏదీ భాషించదు. తెంపు లేకుండా స్వరూపాన్ని స్మరించుటయే సమాధి. హఠయోగులు సాధించే స్థితి సమాధి కాదు. మరి హఠయోగులకు కూడా చిత్త నిరోధం వల్ల జ్ఞానంలాగా నిర్వికల్పమైన ఆత్మతత్వమే భాషించును కదా. వారి స్థితిని సమాధిని ఎందుకు చెప్పరాదు అంటే అక్కడ అవిద్య ఉంటుంది. నిర్వికల్పమైన ఆత్మస్వరూపం సర్వానికి ఆశ్రయమై ఎప్పుడూ అందరికీ స్ఫురిస్తూనే ఉంది. అది స్ఫురించకపోతే ఏదీ భాషించదు. మరి అది వికల్పరహితంగా జాగ్రత్త నుండి నిద్రలోకి జారినప్పుడు, అంటే మనకి కూడా అందరికి నిద్ర నుండి జాగ్రత్త దశలోకి ప్రవేశించేటప్పుడు ముందు ఉండే స్థితి మొదలైన వెనక చెప్పిన దశలలో భాషిస్తూనే ఉంది. అంత మాత్రం చేత అందరికీ సమాధి కలుగుతోందని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకు ఆ ఎరుక లేదనమాట. హఠయోగులకు ఏంటవుతుంది? నిరోధ సమయంలో సమాధి ఉన్నది అంటే తక్కిన వారికి పైన చెప్పిన దశల్లో అది ఉంది అంటే ఏంటి? మనకి కూడా లిప్త మాత్రంగా సమాధి కలుగుతోంది కానీ ఆ జ్ఞానం లేదు. కావున నిర్వికల్పమైన ఆత్మతత్వ విజ్ఞానం గలవారు విమర్శపూర్వకంగా స్వరూప అనుసంధానం చేసేటప్పుడు చిత్తానికి కలిగే విశ్రాంతినే విద్వాంసులు సమాధి అని చెబుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించు. శ్రవణాదుల చేత నిర్వికల్పమైన ఆత్మతత్వాన్ని ఎరుగని హఠయోగులు రెండు విధములుగా ఉంటారు అని చెప్తున్నారు. పతంజలి చెప్పిన యోగంలో అష్టాంగముల యొక్క సాధన చేత సిద్ధిని పొందుతారు కొందరు. మరికొందరు ప్రాణాయామం యొక్క అతిశయం చేత కుండలిని సుషుమ్న మొదలైన వాటిని భేదించుచు సిద్ధిని పొందుతారు. ఇద్దరికీ సమాధి స్థితిలో నిద్రలో వలె సుఖానుభవం ఉండు. ఆ స్థితిలో వారికి అజ్ఞానం యొక్క విక్షేప శక్తి తొలగిపోవునే గాని ఆవరణ శక్తి నశించదు. ఇది హఠయోగుల సంగతి. జ్ఞానులకి సమాధిలో విక్షేపం ఆవరణ అనే రెండూ ఉండవు. మరి హఠయోగి యొక్క సమాధి స్థితికి నిద్రకి భేదం ఏమిటి అంటే, నిద్రలో మనస్సు తమస్సు యొక్క పరిణామం చేత అమావాస్య యొక్క చీకటిలో వలె మూఢమై ఉంటుంది. హఠయోగికి సమాధిలో మనస్సు సత్వము యొక్క పరిణామం చేత ప్రకాశిస్తున్న ఆత్మతత్వం అవిద్యచే ఆవరించబడుతుంది. అక్కడ తమస్సు, ఇక్కడ అవిద్య. ఆత్మతత్వం అవిద్యచే ఆవరించబడడం వల్ల మేఘముల చేత ఆవరించబడిన సూర్యునిలా చక్కగా ప్రకాశింపదు. మరి జ్ఞానులకు అవిద్య యొక్క ఆవరణం ఉండదు. అందువల్ల సమాధిలో వారి మనసు సత్వ పరిణామం పొందినప్పుడు మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్యుడిలాగా ఆత్మతత్వం ప్రకాశం. ఇది జ్ఞానుల విషయంలో. అజ్ఞానులకేమో
తమస్సు, హఠయోగులకి అవిద్య. ఇంకా ఉత్తమ జ్ఞానులు ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇందాక నువ్వు చెప్పావు కదా, అతి మానసం అని. వ్యవహార పరులే ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానం అంటే వేద్యములైన విషయాలకు సంబంధించక శుద్ధమై ఉంటుంది. సమాధి అంటే విషయ సంబంధరహితమైన జ్ఞానస్థితియే కదా, కావున వారికి సమాధి సహజంగా ఉంటుంది. ఆకాశానికి నల్లదనం అసత్యం అని తెలుసుకున్న వానికి యొక్క జ్ఞానం ఆకాశ విషయంలో ఎప్పుడూ నల్లదనాన్ని పొందదు. అలా కాకపోతే ఆకాశానికి నల్లదనం లేదని తెలుసుకున్న వానికి, తెలుసుకొనిన వానికి, అంటే తెలుసుకున్న వాడికి తెలుసుకోని వాడికి భేదమే ఉండదు. ఎండమావులను తెలుసుకున్న వారికి కూడా అందరికీ అంటే ఇంద్రియాలతో అన్ని కనిపిస్తాయి, నీరు కనిపిస్తుంది. కానీ జ్ఞాని అయిన వాడు అక్కడ నీరు లేదని తెలుసుకుంటాడు, పరిగెత్తాడు. ఆ జ్ఞానం లేనివాడు నీటి కోసం అక్కడికి పరిగెడతాడు. అలాగే జ్ఞానికి కూడా పదార్థములు అజ్ఞానికి వలె కనిపిస్తున్నా వాటిలో అతనికి సత్యత్వ బుద్ధి ఉండదు. ఈ పదార్థములు సత్యము అనే బుద్ధి జ్ఞానికి ఉండదు. జ్ఞాని వాటి విషయములను అసలు పట్టించుకోడు. అందువలన ఎండమావుల్లో నీరులాగా వానికి ప్రపంచం గోచరిస్తున్నా అది అసత్యం అని వానికి రూఢిగా తెలుసు. కావున వాని జ్ఞానం శుద్ధంగానే ఉంటుంది. మనస్సు నష్టమైన జ్ఞానికి వేద్య సంబంధం ఉండనే ఉండదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మని దశ అని చెబుతారు. ఉన్మని అంటే ఉన్మత్తం అంటే పిచ్చివాడు అనమాట. అలా విషయాలు సత్యములు అనే భావంతో వాటిపై ప్రసరించుటే మనస్సుకు చలనం. మధ్యమ జ్ఞానులకి మనోవ్యాపారమే ఉండదు. ఉత్తమ జ్ఞానులకి వ్యవహారం జరుగుతున్నప్పుడు వారి మనస్సు అసత్యంగా నిశ్చితమై ఉన్న ప్రపంచంలో చలిస్తున్నప్పుడు కనిపిస్తున్నా అది అత్యంత నిశ్చలంగానే ఉంటుంది. అదే వారి బహుమానసత్వం. మనస్సులోని ఒక భాగం చేత వారు వ్యవహారాన్ని నిర్వహిస్తున్నా మరొక భాగం చేత నిశ్చలంగా ఉంటారు. ఆ నిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడూ సహజమై ఉంటుంది. ఇది నీవు అడిగిన జ్ఞానుల యొక్క స్థితి భేదమని అని చెప్పారు. అర్థమైందా? ఉత్తమ జ్ఞానికి, మధ్యమ జ్ఞానికి, అధమ జ్ఞానికి తేడా అది. లక్ష్మి, తమస్సుకి అవిద్యకి తేడా ఏంటి? తమస్సు అంటే నిద్ర కదా, అవిద్య అంటే అజ్ఞానం. నిద్ర వల్ల వాళ్ళు జ్ఞానులు ఎలా అవుతారైతే? జ్ఞానులు అనలేదు కూడా. అందుకే హఠయోగులకి ఏంటవుతుంది? అవిద్య ఉంటుంది. మనకేంటవుతుంది? సుషుప్తావస్థలో కానీ మామూలుగా ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి వెళ్ళినప్పుడు కొంతకాలం మనకి ఆత్మజ్ఞానం కలిగినా ఆ తమస్సు వల్ల మనం పోల్చుకోలేదు. మనం అంటే సామాన్యులు. అదే హఠయోగులకేమో వాళ్ళకి అవిద్య ఉంటుంది. అందుకని వాళ్ళకి ఆ పూర్తి జ్ఞానం ఉండటం లేదు. కానీ అందులో 2 రకాలు అని చెప్పి ప్రాణాయామం వల్ల కొందరు, మరొక రకం అని చెప్పారు కదా. అంటే అవిద్య అంటే ఏంటి? ఇక్కడ తెలియదు, జ్ఞానం లేక. నిద్రలో ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ సుషుప్తి స్థితిలో మనకి అలాంటి స్థితి ఉంటుంది, కానీ తమస్సు వల్ల మనం దాన్ని పొందలేకపోతున్నాం. అర్థమైందా? తమస్సు అంటే ఏంటి? నిద్ర యొక్క స్థితిని తమస్సు అంటాం. ఇందులో ఇంతకు ముందు కూడా పరశురాముడు అడుగుతాడు, మరి మనం సుషుప్త అవస్థలో అది పొందుతున్నాం కదా, మనం రోజు జ్ఞానం పొందుతున్నట్టే కదా అంటే అక్కడ తమస్సుతో ఆవరించబడింది. ఈ వసంతులత అర్థమవుతుందా? అంటే తమస్సు అంటే ఏంటి అని ఆలోచిస్తాను. నిద్రాస్థితి, అక్కడికి అవేర్నెస్ లేదు కదా. అంటే శరీరం పూర్తిగా ఇదైపోతుందనా? నిద్రలో వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ అవేర్నెస్ తోటి అంటే జ్ఞానం తోటి ఉండటం లేదు కదా. మనకి అవేర్నెస్ ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు ఉండదు కదా. అజ్ఞానం అంటే అవిద్య అంటే తెలియకపోవడం. అక్కడ అవిద్య వలన వీళ్ళ హఠయోగులకి. తర్వాతది వీళ్ళకి అవిద్య ఉంటుంది, తమస్సు ఉంటుంది నా ఉద్దేశంలో. అధములకి అలా కాదు, అవిద్య ఉంటుంది, తమస్సు. హఠయోగుల విషయంలో వాళ్ళు అన్ని చేసినా అక్కడ వాళ్ళకి అవిద్య ఉన్నారు అంటే అది పోగొట్టుకోలేదు వాళ్ళు.
హఠయోగం అంటేనే ఎన్నో రకాలైనటువంటి శరీర పరిశ్రమల చేత జరిగేది హఠయోగం. తర్వాత 20 అధ్యాయం విద్యాగీత. ఓకే, మొదలు పెట్టనా? శారద, అర్థమైందా కొంచెం తేడా? కొంచెం బెటర్ అయింది. ఇక్కడ 20వ అధ్యాయం పేరు విద్యాగీత. దత్తాత్రేయుడు పరశురాముడితో మళ్ళా ఇలా చెప్పాడు. ఈ విషయంలో ఒక వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వం సత్యలోకంలో బ్రహ్మదేవుని సభలో ఒకసారి వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ మొదలైన మహర్షులు మరియు రాజర్షి శ్రేష్ఠులు చేరి జ్ఞానసిద్ధిని గురించి సూక్ష్మాతి సూక్ష్మములైన నిరూపణలతో చర్చించుకుని చివరికి బ్రహ్మని ఇలా ప్రశ్నించారు. భగవానుడా, మేమందరం లోక వ్యవహారాన్ని పరతత్వాన్ని కూడా తెలుసుకుని జ్ఞానులమై ఉన్నాము. స్వభావంలో భేదముల చేత మాలో కొందరు సమాధి అందే ఎక్కువ కాలం గడుపుతూ ఉండగా మరికొందరు వాద ప్రతివాదములందు ఆసక్తులై ఉన్నారు. కొందరు భక్తి నిమగ్నులై ఉండగా కొందరు కర్మపరాయణులై ఉన్నారు. ఇంకా కొందరు బహిర్ముఖులైన జనుల వలె వ్యవహారపరులై ఉన్నారు. వీరిలో శ్రేష్ఠులెవరో చెప్పుము. ఒక్కొక్క పక్షాన్ని మాకు తోచిన యుక్తులతో ప్రమాణములతో అవలంబించి అదే శ్రేష్టమని నిరూపిస్తున్నాము. ఒకరు నిరూపించిన దానిని ఇతరులు అంగీకరించట్లేదు. కావున నీవే నిర్ణయించవలెను. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఎవరికి మనస్సు విశ్వాసంతో కుదుట పడకుండటం వలన ఆ కుదుట పడడాన్ని గమనించి ఇలా అన్నాడు. మునీంద్రులారా, మీకున్నట్లే నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. మనం అందరము ఈ విషయాన్ని సర్వజ్ఞుడైన పరమేశ్వరుని వలన తెలుసుకుందాము అని అన్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు విష్ణువుతో మహర్షులతో కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి మహర్షుల వివాద విషయాన్ని వివరించాడు. పరమేశ్వరుడు ఇలా అనుకున్నాడు, వీరి యందు శ్రద్ధ విశ్వాసం కనిపించడం లేదు.